హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేస్తాను. ఈరోజు దేని గురించి వీడియో చేస్తున్నానంటే, ఇప్పటి వరకు మనం ఛానల్లో ఎక్కువగా చూసుకుంటే మిల్ట్ అండ్ పోర్ సోప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. చాలామంది సోప్ మేకింగ్ చేస్తున్నారు, క్లాసెస్ తీసుకుంటున్నారు. క్లాసెస్ తీసుకోకుండా జస్ట్ ఛానల్ చూసి కూడా చాలామంది సోప్స్ చేయడం స్టార్ట్ చేశారు. రిజల్ట్స్ బాగున్నాయని అంటున్నారు. బట్ కొంతమంది మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మెయిన్గా ఏంటంటే, మిల్ట్ అండ్ పోర్ సోప్ బేస్ యూస్ చేసి సోప్స్ చేసినప్పుడు ఆ సోప్స్ మెత్తగా అయిపోవడము, లేదు అంటే నురగ ఎక్కువగా రాకపోవడము. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ ప్రాబ్లమ్ షెల్ఫ్ లైఫ్ మనకి ఎలా తెలుస్తుంది, ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేశారో మనకి ఎలా తెలుస్తుంది, వాళ్ళు చెప్పింది నమ్మడమైనా, మనకి ఇంకొక ఆప్షన్ ఏమన్నా ఉందా, మనం చేసుకోలేమా బేసెస్ అని అడుగుతున్నారు. మనం ఇంట్లో సోప్ బేసెస్ చేసుకోవచ్చండి. కాకపోతే బిగినర్స్కి ఫస్ట్ నుంచి చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అది కాకుండా సోడియం హైడ్రాక్సైడ్తో డీల్ చేయడం కొంచెం రిస్కీ. కాబట్టి బేసెస్ తెచ్చుకొని చేసుకోవడం ఈజీ ప్రాసెస్ అని చెప్పి అది ఫాలో అవ్వమని చెప్తాం. కంపల్సరీగా బేసెస్ కొనుక్కొనే చేసుకోవాలా, మనం ఇంట్లో చేసుకోలేమా అనుకునే వాళ్ళకి మెల్ట్ అండ్ పోర్ సోప్ బేసెస్ ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను ఒక కోర్స్ కండక్ట్ చేస్తున్నాను. ఈ కోర్స్లో జాయిన్ అయితే మీరు ఎటువంటి బేస్ అయినా చేసుకోవచ్చు అండి. గ్లిజరిన్ బేస్ కానివ్వండి, కోట్ మిల్క్ బేస్, పపాయా బేస్, అలోవెరా బేస్, రెడ్ వైన్ బేస్, బటర్ బేసెస్, ఇట్లాంటివి ఏ రకమైన బేస్ అయినా చేసుకోవచ్చు. నేను ఈ నెక్స్ట్ వీక్లో క్లాస్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను. అయితే మెల్ట్ అండ్ పోర్ బేసెస్ మనం బయట తెచ్చుకున్నప్పుడు మెత్తగా అయిపోతున్నాయి సోప్స్ మనం కస్టమైజ్ చేసిన తర్వాత అంటున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం అండి. ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు ప్యూరీస్ కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ యాడ్ చేసినప్పుడు డెఫినెట్గా సోప్ మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే మెల్ట్ అండ్ పోర్ బేసెస్ ఎప్పుడైతే తయారు చేస్తారో ఆ తయారు చేసే ప్రాసెస్లో ఆ హార్డ్నెస్కి, లేదంటే అసలు మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ కంపాటబిలిటీ అంతా అప్పుడే డిసైడ్ చేసేసి అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం. ఆల్రెడీ తయారైపోయిన దాన్ని మనం కొంచెం కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన కొద్దిగా మనకి సోప్ మెత్తగా అయిపోతుంది. అండ్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఫంగస్ అనమాట, బ్యాక్టీరియల్ గ్రోత్, ఫంగల్ గ్రోత్ ఉంటుంది సోప్స్లో. దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్సే కానీ యూజెస్ ఏమీ లేవు. సో ఎప్పుడు కూడా మీరు ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయకూడదు. అండ్ మీరు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం పెంచిన కొద్దిగా సోప్ ఫోమ్ కూడా తగ్గిపోతుందండి, లాదర్ కూడా తగ్గిపోతుంది, నొరగ ఎక్కువ రాదు. ఓకే. సో ఆల్రెడీ వాళ్ళు చేసి పెట్టినవి కాబట్టి మనం నురగా పెంచడానికి ఏమీ చేయలేమండి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం ఓవర్కమ్ చేయాలి అంటే బేసెస్ కూడా మనమే చేసుకోవాలి. అప్పుడు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఫోమ్ తగ్గించుకోవాలా, పెంచుకోవాలా, హార్డ్నెస్ తగ్గించుకోవాలా, హార్డ్నెస్ పెంచుకోవాలా, అసలు మెత్తగా ఎందుకు వస్తున్నాయో మనకు అర్థమవుతుంది. అండ్ మెత్తగా రాకుండా కూడా ఎలా గట్టిగా చేసుకోవాలి, బేసే మనం చేస్తాం కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్ని మనం చూస్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అయితే కోల్డ్ ప్రాసెస్ సోప్స్కి మెల్ట్ అండ్ పోర్ సోప్స్కి చాలా డిఫరెన్స్ ఉందండి. కొంతమంది అడుగుతారు, కోల్డ్ ప్రాసెస్లో చేసిన సోప్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసి మెల్ట్ చేసి మళ్ళీ చేసుకోవచ్చా అంటారు. లేదండి, కోల్డ్ ప్రాసెస్లో చేసిన సోప్స్ మనం కట్ చేసి మెల్ట్ చేసినప్పుడు అవి మెల్ట్ అవ్వవు, మాడిపోతాయి, ముద్దలాగా అయిపోతాయి అనమాట. సో మెల్ట్ అండ్ పోర్ సోప్ బేసెస్ డిఫరెంట్, కోల్డ్ ప్రాసెస్ సోప్స్ డిఫరెంట్. సో మనం మెల్ట్ అండ్ పోర్ సోప్స్ ఇంట్లోనే చేసుకోవాలి అంటే మీరు ఈ కోర్స్ అటెండ్ అయితే మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు నేను చేసుకున్న బేసెస్ మీకు చూపిస్తాను. చూసారా, ఇది గ్లిజరిన్ బేస్, నేను ఇంట్లో చేసుకునేది ఇది. అలాగే గోట్ మిల్క్ బేస్. సో నేను ఇవి చేసుకున్నవి ఇంట్లోనే చేసుకున్నాను, నేను ఇవి బయట నుంచి తెప్పించినవి కాదు. ఇది రెడ్ వైన్, ఇది అలోవెరా. సో ఇట్లా మీరు ఏ బేస్ కావాలంటే అది తయారు చేసుకోవచ్చు. అండ్ కాస్ట్ గురించి అడుగుతారు, మనకి ఎంత కాస్ట్ అవుతుంది. ఇప్పుడు బయట కొన్నారంటే బేసెస్ 250 కంటే తక్కువ లేవు. సో కొంతమంది 350, 400, 500 కూడా అమ్ముతున్నారు. బట్ మినిమం 250 మంచి క్వాలిటీ బేసెస్ కావాలి అంటే. కానీ ఈ బేసెస్ మనం ఇంట్లో చేసుకుంటే స్టార్టింగ్ 150, గ్లిజరిన్ బేస్ 150లో చేసేసుకోవచ్చు. మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేస్తున్నారు, రెడ్ వైన్, అలోవెరా ఇట్లాంటివి అన్నప్పుడు ఇంకొక 10-20 రూపీస్ పెరుగుతుంది తప్పితే మాక్సిమం 200 అండి. మీరు ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా 200 కంటే ₹1 కూడా మించదు. అసలు 150లోనే అయిపోతుంది. కొంచెం ఒక 10 రూపీస్ అటు ఇటుగా మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది చూడండి. అడ్వాంటేజెస్ ఏంటి, మనమే చేసుకుంటున్నాం కాబట్టి లాదర్ వచ్చేలాగా చేసుకోవచ్చు, అదే నొరగ వచ్చేలాగా చేసుకోవచ్చు. అండ్ సోప్స్ మెత్తగా రాకుండా గట్టిగా ఉండడానికి ఏం చేయాలి అన్నది నేను అన్ని కోర్స్ తీసుకున్నప్పుడు క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ క్లాస్ అటెండ్ అవ్వడానికి వీలు అవ్వట్లేదు, నేను ఇంకా డేట్స్ అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ వీక్లో ఉంటాయి మోస్ట్లీ. నెక్స్ట్ మండే, ట్యూస్డే, 4 days కోర్స్ అండి. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అనుకుంటున్నాను. సో ఈరోజు మండే కదా, మండే February 12th, February 19th, 20, 21, 22 4 days తీసుకుంటాను. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ కోర్స్ ఒకవేళ ఎవరైనా అటెండ్ అవ్వలేకపోతున్నారు అనుకుంటే, ఈ వీడియోస్ ఏదైతే నేను క్లాస్ తీసుకుంటానో అది వీడియోస్ రికార్డ్ అయిపోతాయి అనమాట. నేను ఎట్లయితే చెప్తున్నానో అదంతా రికార్డ్ అయ్యి సేవ్ అయిపోతుంది. మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు నాకు పేమెంట్ చేసేసి మీరు వీడియోస్ పర్చేస్ చేసుకొని డౌట్స్ అడగచ్చు. మీకు డౌట్స్కి నేను డెఫినెట్లీ 99% అవైలబుల్గానే ఉంటానండి. అండ్ కాల్స్ చేయాలి అనుకుంటే ఎవరైనా ఈవినింగ్ 5 to 6 కానీ 6 to 7 కానీ, మోస్ట్లీ 6 to 7 ఫ్రీగా ఉంటాను. 6 to 7 కాల్ చేసి మాట్లాడచ్చు. మిగిలిన టైమ్స్లో వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ ఈ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి.
ఇంకొక విషయం అండి, మనం 150లో చేసేసుకోవచ్చు ఈ బేస్ అని చెప్తున్నాను కదా, క్వాంటిటీ చెప్పడం మర్చిపోయాను. 1 కేజీ బేస్ 150లో చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బయట కస్టమర్స్కి ఇచ్చే సోప్స్ జనరల్గా 80 నుంచి 100 గ్రామ్స్ ఉంటాయి. సరే 100 గ్రామ్ అనుకోండి ఒక సోపు, మీరు సెల్లింగ్ కాస్ట్ 80 రూపీస్ అన్న ఉంటుంది. అది మనం ఇంట్లో చేసుకుంటే కేజీకి 150లో అయిపోతుంది అంటే మీకు 100 గ్రామ్స్ సోప్ 15 రూపీస్లో అయిపోతుంది. మాక్సిమం 20 రూపీస్, 25 ఎసెన్షియల్ ఆయిల్స్ అవన్నీ యాడ్ చేసుకొని కస్టమైజ్ చేసినా కూడా మీకు 25 రూపీస్లో సోప్ అయిపోతుంది. మీరు 50 రూపీస్కి సేల్ చేసినా కూడా 25 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. 50 రూపీస్ అంటే జనరల్గా ఈజీగా ఎవరైనా కొనేస్తారు. మీ కమ్యూనిటీ బాగుంది, మీకున్న సర్కిల్ కానివ్వండి, సరౌండింగ్స్ కానివ్వండి, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కొంటారు అనుకుంటే 80 రూపీస్ వరకు పెట్టుకోవచ్చు. సో 25-30 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు 50 రూపీస్ ప్రాఫిట్. 80 రూపీస్కి అమ్ముతున్నారు కాబట్టి 50 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. జనరల్గా 80 నుంచి 100 రూపీస్ వరకు ఈ మెల్ట్ అండ్ పోర్ సోప్స్ కాస్ట్ ఉంది మార్కెట్లో 100 గ్రామ్స్ సోప్కి. అదే బేసిస్ కూడా మీరే చేసుకుంటే ఇంకా మీకు అక్కడ కట్ డౌన్ అయిపోతుంది మేకింగ్ కాస్ట్. ఇది పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదండి. జస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ని ఎలా హ్యాండిల్ చేయాలో జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే అంత కష్టమైన ప్రాసెస్ కాదు. నేను అంతా డీటెయిల్డ్గా నోట్స్ ఇస్తాను పీడిఎఫ్ లాగా. అది చూసి మీరు ప్రతి ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాక్టికల్గా కూడా నేను చూపిస్తాను. 3 నుంచి 4 బేసెస్ వరకు మీకు క్లాస్లో చూపిస్తాను. అండ్ థియరీ మొత్తం కవర్ చేస్తాను. మీరు ఎన్ని రకాల బేసెస్ అయినా చేసుకోగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.